హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి ఈ ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ అయితే వస్తుందంటున్నారు. చాలామంది కామెంట్ అయితే చేశారు. సో, నేను ఈ వీడియోలో మీకు దీనికి సొల్యూషన్ ఏంటనేది చెప్తాను. సో, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో, వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. సో, మీరు లైక్ చేస్తేనే కొంచెం సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఇంకెవరికైనా ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ వస్తే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో, వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయితే చేసుకుంటారు. ఓకేనా? సో, ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఒకసారి అయితే నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అనేది చేసుకున్నాను. అలాగే ఒక వీడియో అయితే ఓపెన్ అనేది చేశాను. వీడియో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో వచ్చేసి మనకు బీట్ మార్క్ లింక్ అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు ఈ విధంగా ప్రాబ్లం అయితే వస్తుంది. ఇంపోర్ట్ అయితే కావట్లేదు. చాలామందికి ఇదే ప్రాబ్లం అయితే వస్తుంది. దీనికోసం నేను ఒక సొల్యూషన్ అయితే మీకైతే ఇప్పుడైతే చెప్తాను. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ అయితే ఉంటుంది. XML ఫైల్ లింక్ అని ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. అయిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యండి. జాయిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు XML ఫైల్ అయితే ఉంటుంది. సో, ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ సేవ్ డౌన్లోడ్ ఉంటుంది. సో, ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. సో, ఇప్పుడు వచ్చేసి ఎలక్ట్రానిక్ స్నాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకేనా? ఎలక్ట్రానిక్ స్నాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద టెంప్లెట్ అని ఉంటుంది. ఇక్కడ టెంప్లెట్స్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ XML ఫైల్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ట్యాప్ చేసుకున్న తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న ప్రీసెట్ అయితే ఉంటుంది కదా. సో, XML ఫైల్ సో ఇక్కడైతే ఉంటుంది మనకు డౌన్లోడ్స్లో. సింపుల్గా దాని మీద ట్యాప్ చేసుకున్న మనకు ఆ యొక్క XML ఫైల్ అయితే మనకు ఎలక్ట్రానిక్ స్నాప్లో అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో, దీనివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. మీకు ప్రీసెట్ ఎలా వస్తుందో సో అదే విధంగా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకొని మీరైతే ప్రీసెట్ అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ కంటిన్యూ మీరు ట్యాప్ చేసుకుంటే మనకి ఈ విధంగా అన్నీ వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత అన్నీ రీప్లేస్ చేసుకొని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకేనా?